శ్రీ గురుభ్యో నమ. శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ. ఈ యొక్క సింగరకొండ లక్ష్మీ నృసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వాముల వారి యొక్క మహాపుణ్యక్షేత్రములో దాచేపల్లి వెంకట సుబ్బయ్యాచార్యులు సిద్ధాంతి గారిచే నిర్మించబడినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దేవస్థాన ప్రాంగణంలో ఈ యొక్క శాశ్వత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శివాలయం, వెంకటేశ్వర స్వాముల వారి యొక్క దేవాలయాలు, శాశ్వత గర్భాలయ నిర్మాణాల్లో భాగంగా ఈ యొక్క సింగరకొండ విచ్చేసేటటువంటి ప్రసన్నాంజనేయ స్వామి, లక్ష్మీ నృసింహస్వాముల వారి యొక్క దర్శనార్థంగా సింగరకొండ విచ్చేసేటటువంటి భక్త మహాశయులకు ఈ సింగరకొండ క్షేత్ర ప్రాంగణంలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దేవాలయం దగ్గర ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా, ఈ యొక్క అన్నదాన సేవా కార్యక్రమంలో భాగంగా ఈ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సహాయ సహకారములు అందించినటువంటి దాతలు డి పద్మావతమ్మ గారు కొల్లిపర, టి రాజ్యలక్ష్మమ్మ గారు తెనాలి, శ్రీనివాస్ గారు ఒంగోలు, ఆకుల రమేష్ గారు ఎద్దనపాడు, మేడికొండ సుధాకర్ గారు, మారెడ్డి జానారెడ్డి గారు, భీమనాథం బ్రహ్మానందరెడ్డి గారు, దేవనాథం నిరంజన్ రెడ్డి గారు, దిరిశీల గురవయ్య గారు, పోట్లూరి రామారావు గారు, బిజ్జం వెంకటేశ్వర రెడ్డి గారు, గుర్రం వీరేంద్ర గారు, మాగంటి ఆదినారాయణ గారు, కుర్రా శేషయ్య గారు, అదేవిధంగా నూతలపాటి సుబ్బారావు గారు, గోపనబోయిన గీతమ్మ, మంచా వరలక్ష్మమ్మ గారు, కవల శ్రీనివాసరావు గారు, కోల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, సందిరెడ్డి హనుమంతరావు గారు, పాటిబండ్ల అంకారావు గారు, యనుమల నాగిరెడ్డి గారు, యనుముల శివారెడ్డి గారు, తానికొండ వీరాంజనేయులు గారు, సుంకర లక్ష్మమ్మ గారు, సంజీవరెడ్డి చందు గారు, పొదిల అనమాయమ్మ గారు, ఏటూరి పాపారావు గారు, గన్నారపు అంజయ్య గారు, రాయళ్ల వెంకటేశ్వర్లు గారు, రాయళ్ల నాగరాజు గారు, రాయళ్ల తిరుపతిరావు గారు, జోగి ఏడుకొండల గారు, డి శ్రీనివాసాచార్యులు, అదేవిధంగా మీసాల వెంకటేశ్వర్లు గారు. ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దేవస్థానంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారములు అందించినటువంటి దాతలు. ఈ యొక్క మా యొక్క కొంత వెంకట సుబ్బయ్యాచార్యులు సిద్ధాంతి వరేణ్యుల వారి యొక్క ఆజ్ఞానుసారంగా మా యొక్క కొంత స్వశక్తితోటి, కొంత భక్తుల సహాయ సహకారములతోటి ఈ యొక్క క్షేత్ర అభివృద్ధి కొరకు ఈ యొక్క భక్తుల యొక్క దృష్టిని, అదేవిధంగా భక్తుల యొక్క ఈ అన్నప్రసాద సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క అన్నప్రసాద స్వీకరణ చేసి సింగరకొండ ఇచ్చేసేటటువంటి భక్తులు ఈ మునుముందు రోజుల్లో ఈ శాశ్వత గర్భాలయాలైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క శివాలయం, విష్ణుమూర్తి యొక్క ఆలయాలకు సహాయ సహకారములు అందించి ఈ మహాపుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క త్రిదేవాలయాలకు సంబంధించినటువంటి అనుగ్రహం భక్తులందరికీ కలగాలని. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై.